అండి ఈరోజు అయితే నేను దోసకాయ పచ్చడి తయారు చేయబోతున్నానండి. ఇది ఒక పెద్ద దోసకాయని చూసారా, నేను సకానికి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఆ దోసకాయని ఇలాగా పైన ఫీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవ్వండి, ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలాగా ఎర్రగా వేసుకోవాలండి. అప్పుడే పచ్చడి మనకి 2-3 డేస్ స్టోరేజ్ ఉంటుంది. తర్వాత ఇవ్వండి, నువ్వుపప్పు ఇలాగా వేపుకుని పెట్టేసుకోవాలి. ఒక 15 గ్రామ్స్ నువ్వుపప్పు అండి ఇది. ఒక 25 గ్రామ్స్ పచ్చిమిర్చి, 3 ఎల్లిపాయ రబ్బలు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండి. పోపు అయితే పచ్చడి అంతా మిక్సీలో పట్టుకోవచ్చు, మనం కోపుకుంటే రోట్లోనూ నూరుకోవచ్చు. కానీ ఇది కచ్చా పచ్చగా నూరుకోవాలండి, అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అన్నది ఉంటుంది. ఇవ్వండి, మనం పోపు అయితే ఈ విధంగా వేపేసుకోవాలి. ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చనిపప్పు, మినపప్పు అండి, జీలకర్ర ఇలాగా చూసారా క్రంచీగా వేపుకుని పక్కన పెట్టి. ఇవ్వండి, మన టేస్టీ దోసకాయ పచ్చడి పోపుతో సుద్దా రెడీ అయిపోయిందండి. పోపు వేపుకుని ముందర పెట్టుకుని మీకు ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు ముందర వేపుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఇమీడియట్గా వేయగానే అలా వేగిపోవాలి మనకి పోపు. తీసి షార్ట్ వీడియో కాబట్టి. ఇంకోండి, కమ్మకమ్మని నోరూరించే కమ్మకమ్మగా కొంచెం పుల్లగా పంటి కింద తగులుతూ ఇంకొని నేనైతే పచ్చి దోసకాయ ముక్కలు ఈ విధంగా కొంచెం కట్ చేసుకుని ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. పచ్చట్లోని తగులుతుంటే పంటి కింద పడి తగులుతుంటే చాలా టేస్టీగా వస్తుంది మన దోసకాయ పచ్చడి. సూపర్ ఉంది కదా. నేనైతే మిక్సీలో కచ్చపచ్చగా పెట్టేసానండి, నూరేసాను మిక్సీలోని. ఇంకోండి, మన కమ్మకమ్మని దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ దోసకాయ టేస్టీ దోసకాయ పచ్చడి మీకు కావాలనుకుంటున్నారా? ఏం లేదండి, నా మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోయి రెసిపీ చూసేసి మీరు ట్రై చేసేయండి. నమస్తే, ఉంటాను ఫ్రెండ్స్.